ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఏపీయూడబ్ల్యూజే 69వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కోసిగి మండల కేంద్రంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా సహాయ కార్యదర్శి హన్మేష్ శ్రీరాములు ఆధ్వర్యంలో ఎస్ఐ హనుమంతరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రభుత్వ ఆసుపత్రిలోని బాలింతలు గర్భిణులకు రోగులకు పండ్లు పాలు పంపిణీ చేశారు. అనంతరం జర్నలిస్టులు చేశారు. అనంతరం జిల్లా సహాయ కార్యదర్శి హన్మేష్ మాట్లాడుతూ జర్నలిస్టులకు ప్రభుత్వ అక్రిడేషన్ కార్డులను త్వరగా మంజూరు చేసి జర్నలిస్టు పిల్లలకు ప్రభుత్వ కార్పొరేట్ పాఠశాలలో ఉచిత విద్యను అందించాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో స్టాఫ్ నర్సు సరస్వతి, ఆసుపత్రి సిబ్బంది, ఏపీయూడబ్ల్యూజే నాయకులు, మంత్రాలయం నియోజకవర్గ ఉపాధ్యక్షులు శ్రీరాములు, మండల సహాయ కార్యదర్శి ప్రవీణ్ కుమార్, రంగస్వామి, మహమ్మద్, లక్ష్మణ, యూసఫ్, మహేశ్వరరావు, సతీష్, ప్రభాకర్, ప్రవీణ్ పాల్గొన్నారు. ఖచ్చితంగా ముందుండి ఏదైనా అవసరం ఉంటే నాకు సంప్రదిస్తే ఖచ్చితంగా నా వరకు సహాయం చేసి అట్లే ప్రజల నుంచి కూడా కొంచెం బీఆర్కే ముందు ఏపీయూడబ్ల్యూజే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ 69వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కోసిగి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీలకు, బాలింతలకు, రోగులకు పండ్లు, బెడ్లు, పాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోసిగి సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ హనుమంతరెడ్డి గారు హాజరయ్యారు. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం పోరాడే ఏకైక యూనియన్ ఏపీయూడబ్ల్యూజే. ఈరోజు రాష్ట్రంలో జర్నలిస్టులందరికీ సంక్షేమ పథకాలు అందించాలని, అలాగే అక్రిడేషన్ కార్డులు జర్నలిస్టులందరికీ రెన్యువల్ చేయకుండా నూతన అక్రిడేషన్ కార్డులను మంజూరు చేయాలని ఏపీయూడబ్ల్యూజే ఇంతకు ముందే 4 రోజుల క్రితం తహసీల్దార్ కార్యాలయాల ముందు, సబ్ కలెక్టర్ల ముందు, కలెక్టర్లకు ఏపీయూడబ్ల్యూజే యూనియన్ పోరాటం చేయడం జరిగింది. నెల రోజుల్లోపు రాష్ట్రంలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు మంజూరు చేస్తామని మన ఐఎన్పిఆర్ మంత్రి పార్థసారథి గారు మీడియా ముఖంగా ఆయన తెలియజేశారు. ఈరోజు రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యల కోసం ఒక్క ఏపీయూడబ్ల్యూజే యూనియన్ మాత్రమే పనిచేస్తూ పోరాడుతోంది. ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఐజేయు అనుబంధ సంస్థగా పనిచేస్తున్న ఏపీయూడబ్ల్యూజే స్వాతంత్రం వచ్చిన 10 ఏళ్లకు మొట్టమొదటిగా రాష్ట్రంలో ఆవిర్భవించిన జర్నలిస్ట్ యూనియన్ ఏపీయూడబ్ల్యూజేనే. ఈరోజు దేశంలో పనిచేస్తున్న ఐజేయు ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ కు అనుబంధంగా పనిచేస్తున్న ఏపీయూడబ్ల్యూజేలో యూనియన్ నాయకులు నిరంతరం జర్నలిస్టులకు ఏ మూలన ఎక్కడ వారు రాసే కథనాలపైన, వారికి జరిగిన అన్యాయాలపైన ఈరోజు యూనియన్ పోరాడుతోంది. అలాగే కూటమి ప్రభుత్వానికి కూడా ఏపీయూడబ్ల్యూజే యూనియన్ తరఫున తెలియజేస్తున్నాం ఏమంటే, రాష్ట్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ వెంటనే అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలి. అలాగే ప్రతి జర్నలిస్టుకు 3 సెంట్ల స్థలం కేటాయించి ఇంటి నిర్మాణం చేపట్టాలి. అలాగే జర్నలిస్టు పిల్లలకు ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో 100% రియంబర్స్మెంట్ తో వాళ్ళకి ఉచిత విద్యను అందించాలి. అలాగే జర్నలిస్టులకు హెల్త్ కార్డులు అందజేసి మామూలుగా జర్నలిస్టులకు బీమా సౌకర్యాన్ని కల్పించాలని ఏపీయూడబ్ల్యూజే తరఫున డిమాండ్ చేస్తున్నాం. నా పేరు బి హనుమేష్, ఏపీయూడబ్ల్యూజే జిల్లా సహాయ కార్యదర్శి.